గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. ఇప్పుడు దహీ వడ చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా వీటిని నానబెట్టుకుందాం వాటర్లో. ఒక హాఫ్ అన్ అవర్ నానిపోయినా సరిపోతుంది. ఓకేనా? చూడండి, నానిపోయింది. ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్లో వేసుకుందాం. చూడండి, ఇందులో అసలు వాటర్ యాడ్ చేసుకోకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతుంది. ఓకేనా? మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇప్పుడు వామ్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. చూడండి, ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, వడ మేకర్ హెల్ప్తో నేను వీటిని వడలు వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా టీ స్ట్రైనర్లో ఇలా పెట్టుకొని వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇలా 5 minutes నీటిలో నానబెట్టుకొని తర్వాత మనం కర్డ్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? ఈ విధంగా నీటిలో నానబెట్టుకోవడం వల్ల పెరుగు అబ్జర్వ్ చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు వాటర్లోంచి తీసాను. ఇప్పుడు పెరుగులో యాడ్ చేసుకుందాం. చూడండి, ఫ్లోటింగ్ అవుతున్నాయి అంటే ఇంకొంచెం నానబెట్టుకోవాలని అర్థం. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకుందాం. మినపప్పు వేసుకుందాం. జీలకర్ర యాడ్ చేసుకుందాం. మిర్చి, చూడండి, సాల్ట్ యాడ్ చేసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు యాడ్ చేసుకుందాం. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నాకైతే చాలా టేస్టీగా వచ్చేయండి. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.